హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే రైతు సోదరులకైతే ఒక శుభవార్త అయితే మనం అయితే చెప్పుకోవచ్చండి. మన రాష్ట్రంలో జరిగే ఈ రైతు భరోసా సమాచారం గురించి అయితే మనం అయితే తెలుసుకుందామండి. సో ఇది తెలుసుకునే ముందు మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఈ రైతు భరోసా మనకు ఎన్ని ఎకరాల నుంచి వస్తున్నాయి, అలాగే ఎన్ని ఎకరాలకు పడ్డాయి, అలాగే ఎంతవరకు వచ్చాయన్నది దాని గురించి అయితే చర్చించుకుందాం. సో ముందుగా చూసుకుంటే ఈ రైతు భరోసా మనకైతే గతం చూసుకుంటే మనకు మార్చి నెల ఏదైతే ఉందో 22వ తేదీన అయితే మనకు ఎకరం వరకు మాత్రమే రైతు భరోసా నిధులు మొన్నటిదాకా మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు మనకు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఎప్పుడు పడతాయని చాలామంది రైతులను అడుగుతున్నారు కదా. సో మనకు చాలా వరకు అయితే మొన్న 23వ తేదీ నుంచి ఇప్పటిదాకా అయితే మనకైతే రైతు భరోసా నిధులు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అయితే రైతుల ఖాతాల్లో జమ అయినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఇది అందరికీ తెలిసిందే కదా. ఈ రైతు భరోసా చాలా రోజుల నుంచి అయితే చాలామంది అయితే అంటే మాకు రాలేదని అంటున్నారు. సో మీకు ఒకరోజు ముందు పడవచ్చు, ఒకరోజు వెనక పడవచ్చు, అది మీరు గమనించగలరు. సో రైతు భరోసాలో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది లేవు. ఒకరోజు వెనక ముందు అనేది రావచ్చండి. మీరు అందరూ గమనించి మీరైతే సహకరించగలరు. సో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో చూసుకుంటే 5,000 రూపాయలు మాత్రమే ఎకరానికి ఇచ్చేది. కాకపోతే ఇప్పుడు మాత్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అయితే ఎకరానికి వచ్చేసి మనకైతే 6,000 రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించిందండి. సో దాంతో మనకైతే 6,000 రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలో ఎకరాల వారీగా అయితే డబ్బులు అనేది జమ అయితే చేస్తుందండి. ఇది మీరు గమనించగలరు. మన రాష్ట్రంలో అయితే రైతు భరోసా నిధులు రావడంతో చాలామంది రైతులు అయితే చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే గత మనకు సంవత్సరం నుంచి వానాకాలం సంబంధించి, యాసంగి సంబంధించి రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదని చాలామంది మొన్నటిదాకా అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే చాలామంది రైతన్నులు అయితే మండిపడ్డారు. కాకపోతే ఇప్పుడు పైసలు రావడంతో చాలా వరకు ఎంతో కొంత న్యాయం అనేది జరిగింది అన్నట్టుగా చాలామంది రైతన్నులు అయితే అడుగుతున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పటిదాకా అంటే పంట వేసిన టైంకే రైతు భరోసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం రైతులు సహకరించిన వారు ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు రైతు భరోసా ఏం చేసుకోవాలి, మాకు అంటే ఇప్పటికి కూడా అవసరాలు ఉంటాయిలే కానీ పంటకు సహకారం ఎంతో కొంత అందిస్తే అప్పుడు పంట దిగుబడి కొద్దిగా ఎక్కువ ఉండేది. సో ఎరువులకైనా నార్మల్గా స్ప్రేయింగ్ మందులకైనా కొద్దిగా ఆర్థికంగా బాగుండేదని చాలామంది రైతులు అయితే ఆ రకంగా అయితే చాలామంది అయితే మండిపడి మొత్తానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే కదా. సో ఇది మరియు మీరైతే మీకు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, ఏ గ్రామాల్లో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అనేది దీని గురించి అయితే మీరైతే కింద కామెంట్స్ రూపంలో తెలపగలరు. సో ఇది ఇలా తెలపడం వల్ల నాకు కూడా ఎంతో కొంత సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.